విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. ప్రియ దేవుని పిల్లరా, ఆ పని చేయకూడదు. విధవరాన్లను బాధించకూడదు. విధవరాన్లను బాధిస్తే మీరు కూడా విధవలైపోతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రవులు కొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అర్థమవుతుందా? బాధించకూడదు, సంతోష పెట్టాలి. విధవరాండ్లను దిక్కులేని వారిని అసలే బాధ పెట్టకూడదు. ఎందుకని? వాళ్ళకు మగ దిక్కు లేరు గనక, పెద్ద దిక్కు లేరు గనక వాళ్ళను ఈజీగా బాధ పెట్టవచ్చు, దోచుకోవచ్చు. వాళ్ళని బాధ పెడితే అడిగేవాడు ఎవడు లేడు అని మనం అనుకుంటాము. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన అందరికీ న్యాయం చేస్తాడు. బాధించబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 146వ కీర్తనలో ఈ మాట ఉన్నది. చూడండి ప్రియ దేవుని పిల్లారా, 6వ వచనము 7వ వచనం. బాధించబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 9వ వచనం చూడండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆయన బిడ్డగా నువ్వు ఆ పని చేయకుండా మరలా దోచుకోవటం, కష్టపెట్టడం, నష్టపెట్టడం అసలే చేయకూడదు. విధవరాండ్ల జోలికి, తండ్రి లేని వారి జోలికి పోబాకండి. అమ్మా నాన్న ఉన్న వాళ్ళ ముట్టిన దానికంటే తండ్రి లేని వాళ్ళ జోలికి పోతే మాత్రం, భర్త లేని వాళ్ళ జోలికి పోతే మాత్రం దేవుడు అస్సలు ఊరుకోడు. దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడు. కత్తి వాత మిమ్మల్ని చంపేస్తా, మరణానికి అప్పగిస్తా, మీ భార్యలు విధవలైపోతారు, మీ పిల్లలు తండ్రి లేని వారు అయిపోతారు. ఎందుకంటే నిన్ను చంపుతానని అర్థం. భార్య ఎప్పుడు విధవైద్ది? భర్త చచ్చిపోతే కదా. పిల్లలు ఎప్పుడు తండ్రి లేని వారు అవుతారు? తండ్రి చేస్తే కదా. తండ్రి చనిపోయిన వారిని విధవరాండ్లను, తండ్రి లేని వారిని నువ్వు బాధ పెడితే ఏ విధముగానైనా నేను చూస్తుంటా. నీ భార్యను, నీ పిల్లలను భర్త తండ్రి లేని వాళ్ళుగా చేస్తానంటే నిన్ను లేపేస్తాను అర్థం. కుమారులేమి తండ్రులేమి అందరూ నా వశంలో ఉన్నారు. ఆడిన ఆట, పాడిన పాట పాడడానికి జీవితం నీ ఇష్టం కాదు. ఊపిరి, జీవం, ప్రాణం నీ చేతిలో లేదు. ఆడిన ఆట ఆడడానికి కాసింత భయం ఉండాలా, కాసింత భక్తి ఉండాలా, కాసింత దేవుడు చూస్తున్నాడని గ్రహింపు ఉండాలా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. నా ఇష్టం, నాకు నోరుంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అధికారులు ఉన్నారు, నాకు తెలివితేటలు, మోసం చేసే నైపుణ్యం ఉంది, ఏదైనా చేస్తా, ఎదురొస్తే ఎవడినైనా మట్టు పెడతా అంటే నువ్వు దేవుణ్ణి ఎదిరించలేవు. అది గుర్తుపెట్టుకో. దేవుడు వారి పక్షాన ఉంటాడు కనుక దేవుడు నీకు ప్రతీకారం చేస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వాధికారి. హీ ఈజ్ ఆల్ మైటీ గాడ్. నువ్వు అన్యాయం చేస్తా ఉంటే ఊరుకోడనుకోబాకు. ఊరుకుంటాడనుకోబాకు. నా ప్రియ దేవుని పిల్లరా, జాగ్రత్త ఉండాలా. జీవితాన్ని సరిచేసుకోవాలా. దిక్కున్నోళ్ళకి చెప్పుకుంటావా? ఎవడు అడ్డొస్తాడే, ఎవడు దిక్కొస్తాడే, దిక్కులేందానా అంటున్నావా? నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారేమో చూడు. నీ భార్య దిక్కులేనిది అయిపోద్దేమో చూడు. మిడిసిపడద్దు. బలంతో, తెలివితో, అధికారంతో 6 ద్రాక్షలు కాయొద్దు, మధురమైన ద్రాక్షలు కాయండి. యోబు అన్నాడు, విధవరాండ్లను నేను పోషించా, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నా. దేవుడు కూడా అదే చెప్పాడు. విధవరాండ్లను ప్రేమించండి, తల్లులుగా భావించండి. తండ్రి లేని పిల్లల్ని మీ పిల్లలుగా భావించండి. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళని ప్రేమించండి, పోషించండి. వాళ్ళకు చేస్తే నాకు చేసినట్టుగా నేను నీకు ప్రతిఫలం ఇస్తా. వాళ్ళు పాపం దుఃఖంలో ఉంటారు కదా, నిస్సహాయ స్థితిలో ఉంటారు కదా, వాళ్ళని పాడు చేయబాకండి, వాళ్ళని బాధ పెట్టబాకండి. నీ ఇంట్లో ఉన్న అమ్మాయినా, నానైనా భర్త లేకపోతే బాధ పెట్టబాకు, అత్తనైనా భర్త లేకపోతే బాధ పెట్టబాకు.
నీవే ఆదరించు, నీవే సన్మానించు, నీవే ధైర్యం చెప్పు, బాగా చూసుకో. నిన్ను కూడా దేవుడు బాగా చూసుకుంటాడు. నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కొలిసిన కొలత చొప్పునే మరలా తిరిగి కొలుస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, విధవరాండ్లకు ఈ సమాజంలో స్థానం లేదు. కానీ దేవుడు విధవరాండ్లకు పెద్దపీట వేశాడు. ప్రకటన ఎక్కడ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా విధవరాండ్లను ఆయన ఎంతో ప్రేమించాడు. తండ్రి లేని వారిని ఎంతో ప్రేమించాడు. వాళ్ళకే ప్రథమ స్థానం దేవుని దగ్గర. వాళ్ళకే తొందరగా రియాక్ట్ అయిపోతాడు, వాళ్ళకే తొందరగా ప్రతిస్పందిస్తాడు ప్రభు. వాళ్ళని బాధ పెడితే దేవుడు ఊరుకోడు. ఈ లోకంలో మన దేశంలో మరి విధవరాన్లంటే ఎంత చిన్న చూపో. వాళ్ళే శుభకార్యాలకు రాకూడదు, గృహప్రవేశాలకు రాకూడదు, పెళ్లి చేసుకుంటుంటే శుభమా అని అక్షింతలేసి ఆశీర్వదించకూడదు. ఏం దుర్మార్గం అండి ఇది? ఎవరు చచ్చిపోకుండా ఇట్టాగే ఉంటామా? భార్య చచ్చిపోయినా ఆ భర్తను అంతో ఇంతో రాణిస్తారు, కానీ అబ్బా భర్త చచ్చిపోతే ఆ భార్యను మాత్రం బతకనీరండి. నువ్వు రాకూడదులే ఎవరికా. ఆ మధ్య ఎవరో ఒక ఆయన పెద్ద ఇంజనీర్, వాళ్ళు కార్పెంటర్ వర్క్ చేసి చదివిస్తే పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్నాడట. ఇంజనీర్ పెద్ద ఇల్లు కట్టుకున్నాడట. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ విధవరాలుగా ఇంటి దగ్గర ఉంది. అందరికీ కార్డులు ఇచ్చాడంటే వాళ్ళ అమ్మకి ఇవ్వలేదట. ఇదేంటి అందరికీ ఇస్తాడు, వాడు నాకేడు నన్ను పిలవడని పాపం ఎదురు చూస్తూ ఉంది ఆవిడ. ఆ రోజు రానే వచ్చింది. అందరూ టాటా సుమోలు 2 మాట్లాడుకొని అందరు ఎక్కుతున్నారట. రామ్మ అని ఎవరు పిలవట్లేదట. అయినా కూడా 2 బట్టలు సంకలో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి కారు దగ్గర నిలబడిందంట. ఎప్పుడు ఎక్కడికి పోతున్నా ఫ్రంట్ సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. పెద్ద ఆవిడ కదా, కనీసం బ్యాక్ సీట్లో కూడా ఎవడు కూర్చోమంటారు లేదట. అందరు మూతంతా మార్చుకొని ఏంటంటే ఎవడు పిలిచినట్టు వచ్చింది ఈవిడ, ఎందుకు వచ్చింది ఈవిడ అన్నట్టు చూస్తున్నారట. ఏంటబ్బా అందరు నన్ను కూర్చోమనేవాళ్ళు, ఇప్పుడేమో ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు పిలవట్లేదు, ఏంటిరా అటు సర్దుకొనిరా కూర్చుంటా అని మనవాళ్ళు వెనక వైపు ఉంటే చిన్నపిల్లల్ని వెనక కూర్చోబెడతారు కదా, సర్దుకొని అక్కడ కూర్చుందట. అందరు ముఖాలన్నీ మార్చుకొని ఉన్నారట. ఎవరు రమ్మని ఏమని ఎందుకు వచ్చింది అన్నట్టు. కానీ దిగమని చెప్పలేరు, దిగితే ఫీల్ అవుద్దేమో, అసలే పెద్ద ఆయన చచ్చిపోయి ఉన్నాడు. అందుకని ఎట్లాగైతే 2 టాటా సుమోలు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళినాయి, అక్కడ దిగారు. వెంటనే గృహప్రవేశం చేసుకుంటున్న పెద్ద కొడుకు వచ్చాడు. అందరు దిగుతుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి రండి 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 అని హగ్ చేసుకుంటున్నాడు. చివరిలో వెనక నుంచి వాళ్ళ అమ్మ దిగిందట. దిగ్గానే చూసి నువ్వెందుకు వచ్చావు అన్నాడు. నువ్వెందుకు వచ్చావు, నిన్నెవడు రమ్మన్నాడు, నేను నీకు కార్డు ఇచ్చానా, ఎందుకు తెచ్చారు ఏమని అని వాళ్ళందరూ నరుస్తుంటే, చెప్పలేకపోయామండి మేము, చెప్పలేకపోయామన్నా. ఆమె బట్టలు వేసుకొని వచ్చి ఎక్కింది, అక్కడే నిలబడింది, ఎక్కిన తర్వాత దిగమని లేకపోయాము. ఆమెకుండొద్దు తెలివి, ఇట్లాంటి వాటికి రాకూడదని. మేము అందరిలాంటి మనిషా, విధవరాలు కాదు, ఓ పొలమంటే వచ్చేయటమేనా, చెప్పడానికి ఆయన చిన్న పిల్ల అంటున్నారంటండి అందరూ. అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడంట, పెద్ద కొడుకు, శుభమా అంటే ఇల్లు కట్టుకుంటుంటే నీ ముండమొప్పి ముఖంతో ఇంట్లో కాలు పెడతావా, మాకు నష్టం కాదు, ఎవడు రమ్మన్నాడు నిన్ను తెలుసుకోవద్దా. వాళ్ళమ్మ అట్లాగే కారు పట్టుకొని కింద కోలబడిపోయిందంటే, ఏమిట్రా విధవరాలనా, నాన్న లేకపోతే నేను రాకూడదారా, నా కొడుకువి ఇల్లు కట్టుకున్నావని చూడటానికని వస్తే సంతోషంగా, అందుకంటరా నువ్వు నన్ను పిలవలేదు, అందుకంటరా నాకు కార్డు కూడా ఇవ్వలేదు, నువ్వు మర్చిపోయావేమో, అమ్మకు కార్డు ఇచ్చేది ఏమిటి అనుకున్నావేమో అనుకున్నానురా. వీళ్ళందరూ ముఖాలు మార్చుకుంటే నాకు అర్థం కాలేదురా. ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టే వాళ్ళు బ్యాక్ సీట్లో కూర్చున్నా ఎవరు పలకరించకపోతే నాకు అర్థం కాలేదురా. ఇప్పుడు అర్థమవుతుందిరా నేను విధవరాలని. కార్పెంటర్ వర్క్ చేసి నేను మీ నాన్న నిన్ను పైసా కూడబెట్టి అప్పులు చేసి చదివించి అప్పులు తీర్చుకోవడానికి సంవత్సరాలు కష్టపడి ఇంజనీర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటే చూసే భాగ్యం కూడా నాకు లేదా బాబు. విధవరాలని రాకూడదా, నీకు నష్టం జరిగిందా, సరేలే బాబు ఓ 50 రూపాయలు ఇరా, వెనక్కి వెళ్ళిపోతా. నార్మీ ఇంత మంచి రోజున గృహప్రవేశం చేసుకుంటుంటే విధవరాలకి ఇవ్వచ్చా డబ్బులు, ఎవరినన్నా అడిగి తీసుకోపా అని వెళ్ళిపోయాడంటండి. ఎంత పెద్ద చదువులు చదివితే ఏమిటండి, బీటెక్లు ఎంటెక్లు చదివితే ఏమిటండి, మనుషులు కల్పించిన క్రూరమైన పద్ధతులు పాటిస్తూ ఆల్రెడీ భర్తను పోగొట్టుకొని సగం చచ్చిన వాళ్ళని ఇంకా పూర్తిగా చంపుతారండి.
తోడు లేక బతుకుతున్న వాళ్ళని ఇంకా చంపుతారా? ఇయేనా మీ చదువులు మీకు నేర్పించింది? ఇదేనా సంస్కారం? ఇయేనా పద్ధతులు? ఇదేనా సంస్కృతి? ఈ సంస్కృతి సంప్రదాయాలు మనకు కావాలనా? మనుషుల గుండెల్ని గాయం చేసే, మనుషుల గుండెల్ని కత్తులతో చీల్చే ఈ సంస్కృతి కావాలా? ఈ సాంప్రదాయాలు కావాలనా? ఎవడు నేర్పించిన బోధ ఇది? కన్న తల్లి కూడా గృహప్రవేశానికి రాకూడనే దుర్మార్గం ఎవడు నేర్పించింది? నువ్వే బతకాలే, నువ్వే బతుకుతావేమిటి? నెల కాలం వాడెవడో 150 సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాడట. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ రాక్ స్టార్, పాప్ స్టార్. వాడి లక్ష్యం ఏమిటంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. ప్రపంచమంతా అభిమానులే ఆయనకి. అందుకని ఆక్సిజన్ సప్లై చేసే బెడ్, ఒక ఛాంబర్ చేసుకున్నాడట. మధ్యలో ఏమైనా ఊపిరి ఆడకపోతే హ్యాపీగా ఊపిరాడిద్ది అన్నమాట. రోజు ఆ ఛాంబర్లో పడుకుంటాడు. 200 మంది ఏమో డాక్టర్లు ఉన్నారండి, 50 మంది ఆర్గన్ డొనేటర్స్ ఉన్నారు. ఆర్గన్ డొనేటర్స్ అంటే ఏంటో తెలుసా? వీడి అవయవాలు ఏమన్నా పని చేయకపోతే వాడి అవయవాలు తీసి వీడికి వేస్తారు, ఆడు చచ్చిపోతాడు. వాళ్ళ అగ్రిమెంటే అది. అబ్బాయి నీకు ఇన్ని కోట్లు ఇస్తా, నా అవయవాలు ఎప్పుడు పని చేయకపోతే గుండె కానీ, మెదడు కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, అప్పుడు మీలో ఎవరి సూట్ అయితే తీసేసుకుంటా, మీరు చచ్చిపోవాలి. అందరికి ఓకేనా అని అంటే 50 మంది కమిట్ అయ్యి వచ్చున్నారు వాడి దగ్గర. కోట్ల రూపాయల డబ్బు. వాడు ఒక పాట పాడితే, ఒక స్టెప్ వేస్తే కాసులు రాలుతాయి. పెద్ద పాప్ స్టార్ నల్ల చర్మం ఉందని మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మొత్తం తెల్ల చర్మం వేయించుకున్నాడు, చర్మమే మార్పించుకున్నాడు. రోజు డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, ఆర్గన్ డొనేటర్స్, కావలసినంత డబ్బు, పెద్ద ఎస్టేట్. వాడికి లోపల దొరకనిదంటూ ఏమీ లేదు. సకల భోగాలతోటి, అన్ని సౌకర్యాలతోటి ఉన్నది. 150 సంవత్సరాలు బ్రతకాలని ఈ ఏర్పాటులన్నీ. కానీ వాడికి ఒక ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చిన తర్వాత గుండెపోటు వచ్చిందంట. 5 నిమిషాల్లో చచ్చిపోయాడు, అందరు డాక్టర్లు చూస్తుండగా. మరి ఆర్గన్ డొనేటర్స్ మరి కనీసం గుండె మార్చడానికి, గుండె కొయ్యడానికి ఒక అర్ధగంట పట్టిద్ది కదా, ఎంత స్పీడ్గా చేసినా. వాళ్ళ గుండె కూడా కొయ్యాలి కదా, దానికి ఒక అర్ధగంట పట్టిద్ది కదా. ఇది తీసి అందులో పెట్టి కుట్లు వేయాలి కదా, కనీసం గంట పట్టిద్ది కదా ఎంత స్పీడ్గా చేసినా. మరి 5 నిమిషాల్లో వచ్చి ప్రాణం పోతే ఏం చేస్తారు? ఏడైనా చూస్తా ఊరుకున్నారు డాక్టర్లంతా. జాగ్రత్త, నువ్వు అనుకున్నట్టుండదు జీవితం. ఆటలాడుకోవద్దు జీవితంతో, ఆటలాడుకోవద్దు దేవునితో, ఆటలాడుకోవద్దు దేవుని సహనంతో. బుడగలాంటి వాళ్ళం మనం. ఎందుకని అంత అతిశయాలు, అంత గర్వం ఎందుకు, అంత బాధించుట ఎందుకు, అంత అవివేకం ఎందుకు, అంత పెత్తందారితనం ఎందుకు? మనమందరము మనుషులమే కాదా? మనమందరం రాలిపోయేవారం కాదా? మనందరం మన కుటుంబాలను వదిలిపెట్టే వాళ్ళం కాదా? అందరం దేవుని ఊపిరితో బ్రతుకుతున్న వారం కాదా? ఎందుకు దౌర్జన్యం, ఎందుకు దాష్టీకం, ఎందుకంత మూర్ఖత్వం? ఇవి కాదా కారు ద్రాక్షలు? ఇవి కాదా బాధించుట, వేధించుట, కన్నీరు పెట్టించుట? ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా నీ వలన ఏడిపించకూడదు. ఏ విధముగా కూడా నీ వలన బాధ కలగకూడదు.